నిజంగానే కడియం శ్రీహరి గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించజాలరు. నిజాయితీతో కూడుకున్న నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజాప్రతినిధి. ఎన్నో మంత్రి పదవులు చేపట్టినా అవినీతి మచ్చలేని మంత్రిగా పనిచేసాడు. ఒక సీనియర్ లెజిస్లేటర్ను పట్టుకొని అధ్యక్ష రాజకీయంగా వాళ్ళకి ఏమైనా అభిప్రాయం ఉండను,